పెన్నెల్లి గ్రామం గురజాల నియోజకవర్గం. ఇందులో సర్పంచ్ మావాడు, ముగ్గురు ఎంపీటీసీలు ఉన్నారు, ముగ్గురు ఎంపీటీసీలు మావాడు వైసీపీ వాళ్ళు. ఈ ముగ్గురు ఎంపీటీసీలు సర్పంచ్, వీళ్ళతో పాటు దాదాపుగా 300 పైచిలకు కుటుంబాలు. ఊళ్ళు విడిచిపెట్టిపోయే పరిస్థితిలోకి రెడ్ బుక్ రాజ్యాంగం నడిచింది అని అంటే, నడిపిస్తా ఉన్నారు అని అంటే నిజంగా సిగ్గుపడాలి. ఇలా వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న పొలాలను, వాళ్ళ ఊర్లో వాళ్ళకున్న ఇవన్నీ వదిలేసేట్టుగా వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని ఊళ్ళో నిడిపించే కార్యక్రమం చేయడానికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ప్రోత్సహిస్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉంది. ఆ గ్రామంలో ఉన్న ఏదైతే వదిలేసి వచ్చిన వాళ్ళ ఇల్లును, ఆ ఇంటిని క్లీన్ చేసుకునేదానికి, ఆ ఇంటిని చూసుకునేదానికి ఒక దళితుడు, ఒక సామాన్యుడు, ఒక పేదవాడు, ఆయన భార్య తన ఇంటికి వెళ్ళి అక్కడే ఆమె సిక్ అయి ఆ ఇంట్లోనే ఆమె ఉండిపోతే, భార్య సిక్ అయింది అని చెప్పి చూడడానికి ఈ పేదవాడు, ఈ దళితుడు, ఈ సామాన్యుడు, పాపం ఈ కార్యకర్త చూడ్డానికి పోయినాడు. భార్యను పోతే అటాక్ చేసి దారుణంగా రాడ్లతో కొట్టి చంపినారు. సిగ్గున్నారు ఏమన్నా? ఆ చంపిన వాళ్ళకు ఎవరైతే చంపినారో, కనీసం ఎవరినైతే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడినారో అసలు వాళ్ళకి వీళ్ళకి గొడవ కూడా లేదు. అంటే పైనుంచి ఉపయోగించి వాళ్ళను చంపించే కార్యక్రమం. దీంట్లో సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్, వీళ్ళంతా దోషులే. చివరికి ఆ మనిషి చనిపోతే తన ఊర్లో బరీ చేయడానికి కూడా ఊరు లేకపోకూడదు అని చెప్పి పోలీసులు అడుగున్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం.